భక్తి అంటే ఏదో భగవంతుడి దగ్గర స్నానం చేసి ఉతకరించి 2 పూలు పెడతానే భగవంతుడు మనకు ఏదో మంచి చేస్తాడు అని అనుకుంటూ జీవిస్తుంటాం. కానీ భక్తి అంటే మరి మన మాటలో సత్యం ఉండాలి, మన చేతల్లో మరి దానగుణం ఉండాలి, మన మనసులో ఎప్పుడు భగవంతుడు నామస్మరణ చేస్తూ ఇతరులు ఏదైనా మనం జీవించినప్పుడు ఉపయోగపడదామని ఆలోచన ఉండాలి. అందులో నాకు తెలిసినంతలో మరి నేను ఎంతో మంది చూస్తుంటాను, ఎంతో మంది కూడా వారి చేతనంత చేస్తుంటారు. మరి వద్దిపోయిన ప్రసాద రెడ్డి గారు ఎన్ని జన్మలకు సంపాదించుకోవాల్సిన పుణ్యమో మరి ఈ జన్మలో ఆయన సంపాదించుకుంటున్నారు. మరి ఏదైనా మరి నిజాయితీగా సంపాదించిందే రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కోట్లు మరి లోక కళ్యాణం కోసం ఖర్చు పెడుతూ మరి ఆయన ఒక గొప్ప మహోత్తరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడినా నిదానంగా, నిజాయితీగా, సత్యంగా మాట్లాడతాడు. మరి ఆయన మాటలు అట్లే ఉంటుంది, చేతల్లో కూడా ఎంతో గొప్ప దానగుణం. మరి ఆయన మనసు కూడా ఎప్పుడు భగవంతున్నాను స్మరణ చేస్తూ ఉంటారు. ఏదైనా ఆయనకు ఎంత ఆయన చెప్పినా కూడా, ఆయన మన మాటలు ఎంత చెప్పినా కూడా ఈ కలియుగంలో మనం తక్కలే. మరి ఒక 500 రూపాయలు మనం ఏదైనా ఒకరికి ఇవ్వాలంటే మన మనస్సు ఎంతో తగదగలాడతారు, మన దగ్గర ఉన్నా కూడా. మరి అటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు పేదల కోసం అయితేనేమి, ప్రజల గుళ్ళ కోసం అయితేనేమి ఎంతో ఖర్చు పెడుతున్నాను. నేను కొంత మాత్రం ఒక చిన్న పరిచయమే నాకు అన్న ప్రసాదం గారు. మరి ఒక మాట మేత దర్శిపోతున్న మన గోశాలలో అంతే. నాకు పెద్దగా పరిచయం, మా అన్నకు మాకు బంధువులు కొంత పరిచయం అయినా మాట మీదనే 3 లక్షల రూపాయలు మనకు మేత ఖర్చకుండా చెట్టు వేయడం జరిగింది. ఒకే వ్యక్తి మరి అంత చేయడం అంటే కూడా ఆయనకు మనం మళ్ళా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అటువంటి వ్యక్తి ఈరోజు మన గోశాలకు గీతా జయంతి ప్రవచనంలో కారణం మనకు కూడా ఎంతో ఆనందదాయకం. ఆయన ఎంతో ఇటువంటి వ్యక్తికి దీర్ఘాయుష్ నాకు ఇష్టపడిన ప్రసాదించి మరి గొప్పగా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఆయన ఎంతో ఉన్నత స్థాయికి మరి తీసుకురావాలని మరి ఆ భవనాత తరఫున నాకు ఇష్టపడవాలని వేడుకుంటున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ.